బాబేది చెప్పండి, ఏంటి మీ అమరావతిలో మీ సమస్య? అమరావతిలో 2015లో నేను అమరావతి భూమిని ఇచ్చానండి. భూమిని ఇచ్చాను, ల్యాండ్ ఫోన్కి ఇచ్చినట్టుగా ప్రూఫ్లు కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒరిజినల్ పాస్ పుస్తకాలు నా దగ్గర లేవు. అంటే నేను రాజధాని రైతుని, పిల్లల చదువులకి, పెళ్ళిళ్ళకి, లేకపోతే కుటుంబ అవసరాలకి, అనారోగ్య సమస్యలకి ఏదో రకంగా ఎక్కడో చోట అప్పు చేయాల్సి వస్తుంది. అదే అప్పు అనేది పిల్లల పెళ్ళికి మా అల్లుడి దగ్గర అప్పు చేయాల్సి వచ్చింది, బ్యాంకుల దగ్గరే. ఇది పెట్టుకొని పెళ్లి కానివ్వండి తర్వాత చూద్దామని ఇచ్చేసానండి. ఇప్పుడు అవి లేని కారణంగా నాకు కౌలు చెక్కులు రావట్లేదు, పెన్షన్ రావట్లేదు, రాజధాని పెన్షన్ రావట్లేదు, ఏ పని లేదు. అక్కడ పనికి వెళ్ళాలంటే పని లేదు. ఇక్కడ విజయవాడలోకి వచ్చి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాను. నాకు డబ్బులు ఒక టైంలో జీతాలు ఇచ్చి ఇవ్వక ఇక్కడ అన్న క్యాంటీన్లోకి వస్తాను, భోజనం చేస్తాను. ఇట్లా ఉపయోగపడుతుంది నాకు అన్న క్యాంటీన్. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు ₹1 రాదండి, ఒక్క నెల కూడా రాలేదండి. సిఆర్డీ వాళ్ళు అంటున్నారు నువ్వు ఒరిజినల్ పాస్ పుస్తకాలు ఇయ్యి, నీ కౌలు చెప్పులు శాంక్షన్ చేత చూసి ఆలోచిస్తామంటున్నారు. అది కూడా పాస్ పుస్తకాలు ఇచ్చిన తర్వాత నుంచే అప్డేట్ అయిద్దంటండి. ఈ 12 సంవత్సరాలు మైనస్ అయిపోద్ది. మరి సిఆర్డీ లిమిట్లో పొలం ఉందని చెప్పేసి నాకు కౌలు చెక్కులు రాలేదు, గజాలు కొట్టలేదు. కౌలు చెక్కులు ఇవ్వమంటేనే ఆన్లైన్లో నీకు పొలం చూపిస్తున్నాయా, నీకు ఇవ్వమని చెప్పి అట్లా అంటున్నారు. మరి అట్లాంటప్పుడు రాజధాని రైతుకి నాకు ఇది కావాలి కదండి. ఈ సమస్యని పార్టీ ఆఫీస్ దాకా వెళ్ళాలి, వాళ్ళు చూడాలని ఈ సమస్యని పార్టీ ఆఫీస్కి వెళ్తే అర్జీని ఇచ్చామండి. పై అధికారులకు పంపించారు, ప్రాసెస్లో ఉందంటున్నారు, చెబుతున్నారు. మరి ఎంతవరకు అవుతుందో లేదో తెలియదు ప్రస్తుతానికి. ఈ విషయాన్ని సాధించి అధికారులు నాకు న్యాయం చేయాలని నాయకుల్ని, అధికారులని, సిఆర్డీ ఆఫీస్ని ప్రతి ఒక్కరికి నమస్కరించి చెప్పుకుంటున్నాను.